ఇరాన్తో అణు కార్యక్రమంపై అమెరికా జరిపిన చర్చలు ఫెయిల్ అయ్యాయి. పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండా ముగిశాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటించాడు. అయితే ముఖ్యంగా అమెరికా పెట్టిన షరతులకు ఇరాన్ తిరస్కరించలేదు. అందువలనే ఈ చర్చలు అనేవి ఫలితం లేకుండా పోయింది. అదేవిధంగా అమెరికా కంటే ఇరాన్కే ఎక్కువ నష్టమని ఇరాన్ భావించి ఈ చర్చలకు అంగీకరించలేదు. అయితే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయబోమని, వాటిని వేగంగా సమకూర్చుకోగల సాధన జోలికి వెళ్లబోమని, ఖచ్చితమైన దీర్ఘకాలిక హామీ ఇవ్వాలని, కేవలం ఈ రోజుకో రేపటికో కాకుండా సుదీర్ఘ కాలం పాటు ఈ నిబద్ధతను మేము చూడాలనుకుంటున్నామని కండిషన్ పెడితే దానికి ఇరాన్ అంగీకరించలేదు. అదేవిధంగా హర్మూజ్ జలసంధిలో తనే స్వయంగా ఏర్పాటు చేసిన సముద్రపు మైన్లను తొలగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంది ఇరాన్. ఈ మైన్ల జాడ తెలియకపోవడంతో ఈ జలమార్గాన్ని తిరిగి తెరవడం ఆలస్యం అవుతుంది. అది ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళనకు దారితీస్తుంది. చిన్న పడవల ద్వారా మైన్లను అమర్చారని, వాటికి సంబంధించి సరైన రికార్డులు లేవని తెలుస్తుంది. కొన్ని మైన్లు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయే విధంగా అమర్చడంతో వాటిని గుర్తించడం, తొలగించడం కష్టంగా మారింది. అయితే ఈ పరిణామం వాణిజ్య నౌకలకు తీవ్ర ముప్పుగా తెలుస్తుంది. అలాగే సముద్రపు మైన్లతో ప్రమాదం ఉన్నందున నౌకలు ఒక ప్రత్యేక మార్గాన్ని ఎంచుకోవాలని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ సూచించారు. అయితే రుసుము చెల్లించే నౌకల కోసం మరో మార్గాన్ని తెరిచి ఉంచినట్లు తెలుస్తుంది. ఇరాన్తో యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా 2 అమెరికా యుద్ధ నౌకలు హర్మూజ్ జలసంధిలోకి ప్రవేశించాయి. జలమార్గాన్ని క్లియర్ చేసే ప్రక్రియను ప్రారంభించామని ట్రంప్ ప్రకటించాడు.